రాజుల గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం 1 నుంచి కొన్ని వచనాలు చక్క స్పష్టంగా టీవీ యాంకర్ లాగా చదవగలిగిన వాళ్ళు ఎవరు ఉంటే చదవండి. ఆమ్యామ్యామ్యామ్యాన్ని మింగేసే వాళ్ళు గట్టిగా చదవండి. షోమ్రోను రాజైన ఆహాబుకు ఉన్నటువంటి నగరాన్ని ఆనుకొని యెజ్రెయేలు వాడైన నాబోతునకు వినాలందరూ కూడా ఒక ద్రాక్ష తోట ఉంది. ఆహాబు నాబోతును పిలిపించి నీ ద్రాక్ష తోట ఏ తోట అండి? కూర తోటకు కూర చెప్పండి. దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నేను నీకు ఇస్తాను, లేదా నీకు అనుకూలమైన ఎడల అమ్మా దాన్ని నాకు అమ్మేయమని అడిగింది. నా పిత్రార్జితమును నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రమును వల్లపడదు అని చెప్పాను. నా పిత్రార్జితమును నీకియనని నాబోతు తనతో చెప్పగానే ఆహాబు వెళ్లి మూతు ముడుచుకొని కోపముతో నగరులకు పోయి మంచం మీద పడి ఎవరితోనూ మాటలాడకయు భోజనము చేయకయు ఉండెను. అంతటా అతని భార్య అయిన యెజబెలు వచ్చి మూతు ముడుచుకుని పరుండడానికి నువ్వేమన్నా ఆడపిల్లవా, ఆడదానివా, నువ్వు సిగ్గులేదా, నీకేం కావాలి? ఆ నాబోతు ద్రాక్ష తోట కదా నీకు కావాల్సింది, ఆ తోట నేను నీకు ఇప్పిస్తాను చూడు, నువ్వు లేచి చక్కగా సంతోషంగా భోంచేసి ప్రశాంతంగా ఉండు, ఆడి సంగతి ఏంటో నేను చూస్తాను, ఆ తోట సంగతి ఏంటో నేను నీకు ఇప్పిస్తాను అని చెప్పగానే చక్కగా మూతి నుంచి ముడిచిందో లేచి సంతోషంగా లేచి హ్యాపీగా తిన్నాడంట. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. శ్రద్ధగా వినండి కొద్ది మాటలు. ఇతని పేరేంటి? ద్రాక్ష తోట ఆయన పేరు చెప్పాలండి, నాబోతు అనండి. ఈ మాట సరిగ్గా తిరగకపోతే మళ్ళీ మీరు ప్రమాదంలో పడతారు. ఆ బోతు లేదా ఏ బోతు అంటారు మీరు, మరి అది కానీ కరెక్ట్గా చెప్పండి. నాబోతు, నాబోతు. ఓకే, వెరీ గుడ్. ద్రాక్ష తోట యజమానుడి పేరేంటండి? నాబోతు. ఈ ద్రాక్ష తోట రాజుగారి కంచెని ఆనుకుని ఉంది. రాజుగారు పిలిచాడు, అరే ఈ అరెకరం ఏం చేసుకుంటావో, ఈ ఎకరం ఏం చేసుకుంటావో నాకు ముందు లీజుకి ఇచ్చేయి అని అడిగాడు. లీజు కుదరకపోతే అమ్మేస్తావా? అమ్మే. హల్లెలూయా హల్లెలూయా. నాబోతుకి ఉన్నటువంటి రమ్యమైన స్థలమైన శ్రేష్టమైన స్వాస్యమైన ఆ ద్రాక్ష తోట ఒకటే. ఆ ద్రాక్ష తోట దాటుకుని అతనికి ఏమీ లేదు పోవు. ఇప్పుడు అడిగిన వాడికి చాలా విస్తారంగా ఉంది. ఆహాబు రాజుకి చాలా విస్తారంగా ఉంది. అతడు రాజు, అతడు అధికారి, అతడు యజమానుడు, అతనికి సమృద్ధిగా ఉంది. ఇతనికి మాత్రం ఆ ద్రాక్ష తోట ఒకటే ఉంది. ఆ ద్రాక్ష తోట నాకు ఇచ్చే, నేను దాంట్లో కూరాకులు వేస్తాను, కూరగాయలు పండిస్తాను, ఆకుకూరలు పండిస్తాను. అందులో ఉన్నదేంటి చెప్పండి? ద్రాక్ష తోటని తీసివేసి దేన్ని వేస్తారట? కూరాకులను ఆకుకూరలను వేస్తారట. విషయం ఏంటంటే రాజుగారు అడిగాడు. రాజుగారు అడిగితే దెబ్బలకి కొదువేమీ లేదు, రాజుగారు తలుచుకుంటే దీవెనలకి కొదువేమీ లేదు, రాజుగారు తలుచుకుంటే నాబోతుని ఏమైనా చేయగలడు, రాజుగారు తలుచుకుంటే నాబోతు దగ్గర నుంచి దాన్ని ఏ విధంగానైనా దాన్ని సంగ్రహించగలడు. ఈ సంగతి అంతా తెలిసినప్పుడు కూడా నాబోతు ఏమన్నాడు తెలుసా? నా ప్రాణము పోయినా పర్వాలేదు, ఇది నాకు వల్ల పడదు. చెప్పండి. తర్వాత నాబోతు ప్రాణం తీసారా లేదా? తీసారా? దొంగ సాక్షులు పెట్టి లేనిపోని నెపము మోపి అతడు చెయ్యి కూడా నేరం అతని మీద మోపి అతని దగ్గర ఉన్నటువంటి ద్రాక్ష తోటను తీసుకున్నారు, ఇతని ప్రాణాలను కూడా తీసేశారు. ఇదంతా తర్వాత మీరు చదువుకోండి. ఇప్పుడు శ్రద్ధగా ఆలోచన చేస్తే నాబోతు అనేటటువంటి వాడు
తన పితరులు తనకిచ్చినటువంటి స్వాస్యమును, తన పితరుడు తనకిచ్చినటువంటి ఆస్తిని, తన పితరుడు తనకిచ్చినటువంటి రమ్యమైన స్థలముని, తన పితరులు తనకిచ్చినటువంటి కష్టార్జితమును, తన పితరులు తనకిచ్చినటువంటి ఒక శ్రేష్ఠ భాగమును, దానిలో తనకున్న పాలు పంపులను తన ప్రాణము పోయినా గాని ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడలేదు. అర్థమవుతుందండి? మీకు ఇవ్వబడిన స్వాస్యం ఏంటి? దేవుని సన్నిధి. మీకు ఇవ్వబడినటువంటి రమ్యమైన స్థలం ఏంటి? పరలోకపు అచ్చట అనేక నివాసాలు మనకి కలవు. అది మనకి రమ్యమైన స్థలం. అవును కదండి? ఇప్పుడు నాబాతు నీకును నాకును చాలా శ్రేష్టమైన మాదిరిని చూపిస్తూ ఉన్నాడు. తన ప్రాణమును సైతము లెక్క చేయకుండా తనకు అనుగ్రహించబడిన పిత్రార్జితమైనటువంటి స్వాస్యమును పొందుకోవడానికి నాబోతు తన ప్రాణాన్ని కూడా పెట్టడానికి లెక్క చేయలేదు. రాజుతో ఖరాఖరిగా చెప్పాడు, నేను నీ పనికి రాను. ఈరోజు ఎంత ప్రయోజనకరమైన అర్చన వచ్చినా గాని నేను రాను. ఎందుకని? నా ద్రాక్ష తోటలో నేను రమ్యమైన స్థలంలో నేను పాలు పంపులు పొందాలి. నా స్వాస్యము శ్రేష్టమైనదిగా నేను ఎంచుకోవాలి. శ్రేష్టమైన ఈవులు, శ్రేష్టమైన ఫలములు, శ్రేష్టమైనటువంటి దీవెనలు, శ్రేష్టమైనటువంటి కృపలు నేను ఆ ద్రాక్ష తోటలో నా యజమానుడి ద్వారా నేను పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక విషయం చెప్పండి, తన స్వాస్యము కోసం ప్రాణాన్నైనా తెగించేటటువంటి త్యాగం నీకు నాకు కలగాలి. ఆమేన్. ఎందుకని? ఆహాబులు రేపబడిపోతూ ఉన్నారు, యెజెబెలు రేపబడిపోతూ ఉన్నారు. నీకున్న స్వాస్యాన్ని దొంగిలించడానికి, నీకున్న రక్షణను దొంగిలించడానికి, నీకున్న వస్త్రమును దొంగిలించడానికి, నీ ద్రాక్ష తోటను పాడు చేయడానికి, నీ ద్రాక్ష తోటను కబ్జా చేయడానికి, నీ ద్రాక్ష తోటను లాగేసుకోవడానికి, అవసరమైతే నీ ప్రాణాన్ని కూడా తీసివేయడానికి ఆహాబులు లేచుచూ ఉన్నారు రానున్న దినాలలో. ఆహాబులు అంటే ఎవరండి? అధికారులు, రాజులు. అవునండి. కుయుక్తికరమైనటువంటి సిద్ధాంతాలు, కుయుక్తికరమైనటువంటి మనుషులు, కుయుక్తికరమైనటువంటి ఉన్మాదులు, కుయుక్తికరమైనటువంటి భయంకరమైన స్థితి కలిగినటువంటి ఆహాబులు రేపబడతా ఉన్నారు, యెజెబెలు రేపబడతా ఉన్నారు. నీ ద్రాక్ష తోటను పాడు చేయాలి, నీ ద్రాక్ష తోట నుంచి నిన్ను దూరం చేయాలి, నీ ద్రాక్ష తోట నీ యొద్ద నుండి లాగేసుకోవాలి. ప్రాణం ఇవ్వడానికైనా ఇష్టపడాలి కానీ ద్రాక్ష తోటను మాత్రం వదులుకోవడానికి ఇష్టపడకూడదు. ఒక విషయం చెప్తాను, తన దొడ్డిలో ఉన్నటువంటి గొర్రె పిల్లను ఎత్తుకుని పోతున్నటువంటి సింహం, ఆ సింహం నోటిలో ఉన్నటువంటి గొర్రె పిల్ల ప్రాణాలతో కావాలి అంటే ఒకటి సింహం ప్రాణమన్నా పోవాలి, లేదా దానితో పోరాటం చేసి దావీదు ప్రాణమన్నా పోవాలి. తన స్వాస్థ్యము, తన ఆస్తి, తన సంపాదన, తన గొర్రె పిల్ల, దానిని కాపాడుకోవడానికి, దాన్ని సంపాదించుకోవడానికి అవసరమైతే సింహాన్ని చంపడానికైనా వెనకాడలేదు దావీదు, లేదా తన ప్రాణాన్ని పెట్టడానికైనా వెనకాడలేదు.